ఏం చేశారు? అంటే కామాఖ్యలాగా దశబలులు, పంచబలులు ఇవి కూడా నిర్వహించారా? అది ఎట్లా జరిగింది అసలు? అస్సాం నుంచి పండితులు వచ్చారు. ఇక ఓకే. సేమ్ వామ సాంప్రదాయం ఎట్లుంటుందో మద్యము, మాంసము, మత్స్యము, సో ఇదే కల్ట్ని మేము కూడా ఫాలో అయ్యాం. సేమింగ్ ఎట్లా జరుగుతుందో అదే యాజ్ ఇట్ ఈజ్గా మేము మా క్లయింట్స్ కోసం అనేది చేయడం జరిగిందండి. రైట్. అంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి గురుగారు. ఇప్పుడు నేను అస్సాం కామాఖ్యకి వెళ్ళినప్పుడు ఎవరో ఒక దేవిని, కమలాత్మికనో ఎవరో ఒక దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ యొక్క బలులు ఇస్తాము మేము. అక్కడ ఇచ్చాము, అలా చేసుకుంటూ వచ్చాము. మరి ఇక్కడ దశమహావిద్యలు అందరి కోసం అంటే దాదాపు ఒక 100 జంటల 1000 జంటల జంటలని కాదండి, ఇక్కడ క్లయింట్స్ 100 మెంబర్స్ కోసం 100 మంది ప్లస్ ఇంకా అవుట్ సైడర్స్ ఒక 800 మెంబర్స్ దాకా ఓ వచ్చారు. మై గాడ్. ఓకే. సో అంటే దాదాపు 1000 మంది అక్కడ ఉన్న చోట ఎగ్జాంపుల్ మీరు 1000 ఇంటూ 10 బలులు ఇచ్చారా? 10 ఏంటండి, చాలా ఇచ్చాము బలులు. చాలా ఉన్నాయి, నంబరింగ్ చాలానే ఉంది. ఫిష్ దాదాపు ఒక 200-300 కేజీస్ ఫిష్ చేపించుంటాం. బా. తర్వాత మటను, మేకపోతులు కూడా హెవీ లార్జ్ నెంబర్లో చేయడము, మద్యమేమి, సో అని అమ్మవారికి పెట్టేకే అదేలే. సో ఇవన్నీ చేసి మేము ఈ పూజ చేసేసాం వామతంత్రం విధానంలో. సో వెరీ ఎక్సలెంట్గా జరిగింది. అవునవును, చాలా అద్భుతంగా జరిగింది అందరు కూడా చెప్తున్నారు. చాలామంది మాకు అయిపోయిన తర్వాత కూడా అండి చాలా కాల్స్ వచ్చాయి. పిఎస్ గారు చాలా కాల్స్ వచ్చాయి, ఎక్సలెంట్గా జరిగిందండి అని చాలా కాల్స్ వచ్చాయి. వెరీ నైస్ సార్. ఇంకొకటి, ఆ రోజు గుత్తిపట్నం అంతా ఎరుపు వర్ణంతో ఇట్లా అంటే నేను భయపడ్డా, కొంపసి బ్లడ్ అంతా ఇట్లా చల్లేసారా ఏంటి అని. అందరూ రెడ్ డ్రెస్సెస్ ఎందుకు వేసుకోవాలి? రెడ్ డ్రెస్ అంటే అది ఇప్పుడు కామాఖ్య తంత్రం యొక్క శక్తి సింబల్ అది. అచ్చా. అందుకని రెడ్ వేసాము. అంటే ఇన్ డెప్త్ సబ్జెక్ట్ పోతే మీకు కాళీ, తార, షోడశి గురించి చెప్పాల్సి వస్తుంది, అదో పెద్ద సబ్జెక్టు. మళ్ళీ ఎప్పుడైనా ఈసారి చర్చిద్దాం. రెడ్ అంటే కామాఖ్య శక్తి. శక్తి. ఇప్పుడు మనము రెడ్ లైట్ ఎందుకు రెడ్ లైట్ అంటాం కదా, అది ఎందుకు ఒక ఎనర్జీ, ఒక పవర్, ఒక డేంజర్, అంటే రజోగుణము అవన్నీ అంటారు కదా, సత్వతమస్ రజోగుణాలు. అట్లా వాటిలో ఈ సింబలైజింగ్గా రెడ్ కలర్ని వాడతాం అనమాట. సో ఇది మనం చెప్పింది కాదు, శాస్త్రం చెప్పినది కాబట్టి అదే కలరే ప్రిఫరెన్స్. ఓకే, రైట్. 100 మందికి ఒకేసారి చేయడం ఎలా సాధ్యం? అంటే ఒక్కొక్కరు చేయించుకుంటారు కదా. ఈ 100 మందిని ఒకటే దగ్గర కూర్చోబెట్టి ప్రసన్నం చేస్తే దేవీ దేవతల్ని ఎవరికి ఎలాంటి కోరికలు ఎలా తీరుస్తుంది? అంటే దానికన్నా ప్రత్యేక పద్ధతి ఉంటుందా? పద్ధతులు అంటే ఉంటాయి ఎస్ గారు, సపరేట్గా. అవి ఎందుకంటే అది చూస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట, ఆ తాంత్రిక విధానం ఎలా ఉంటుంది అనేది. ఏమంటే పూజ అది హోమం స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్లో అంతా కొంచెము సైలెంట్ మోడ్లో ఉంటుంది. ఎందుకంటే వామాచారం అనేది మనకు స్టార్ట్ చేయడమే ఏదో. ఇప్పుడు చూడండి మన వాళ్ళు ఇక్కడ లోకల్లో దక్షిణాచారంలో చేస్తే స్టార్టింగ్ గణపతితో స్టార్ట్ చేస్తారు, గణానాంత్వా అని స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఉచ్చారణతో నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి. ప్రతిదీ కంటిన్యూగా హోమం ఎండ్ అయ్యేంత వరకు ఉచ్చరిస్తూనే ఉంటారు. బట్ వామతాంత్రిక విధానంలో వెరీ సైలెంట్ మోడ్లో జరిగిపోతుంది. ఎక్సెప్ట్ మనకు హోమంలో స్వాహా ప్రక్రియలు మినహాయిస్తే రిమైనింగ్ అంతా వెరీ సైలెంట్ మోడ్లోనే ఉంటుంది. వాళ్ళు వీళ్ళలాగా మంత్రాలు పైకి ఏమి చెప్పరు. వాళ్ళు అసలుకి చాలా సైలెంట్గా వాళ్ళు ఊరికే ఇలా ఉండి ఆ మంత్రాలనే జపం చేసుకుంటూ ఉంటారు అనమాట. వెరీ సైలెంట్ ప్రక్రియ. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. కొత్తగా వచ్చిన ఇప్పుడు ఆ 100 క్లయింట్స్ తర్వాత మా సైడ్ వచ్చిన అదర్స్ కూడా ఫస్ట్ ఈ ప్రక్రియ చూసి స్టార్టింగ్ బోర్ ఫీల్ అయినారు వాళ్ళు. ఏంది ఇది, మనకి ఇక్కడ హోమాలంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా, ఏంది ఇది అన్నారు. తర్వాత అది ఎందుకంటే మాకు చూసి మాకు తెలుసు, కొత్త వామాచార విధులకు తెలియదు కదా. ఇంకా కొంచెం హాఫ్ టైం అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళలో కూడా ఊపు వచ్చింది క్లయింట్స్లో కూడా. తర్వాత అందరూ ఎనర్జీ ఫీల్ అయ్యారు. తర్వాత హోమ ప్రక్రియ తర్వాత అమ్మవారికి శారీస్ వేయడము, హోమగుండంలోకి మంచి మంచి కాస్ట్లీ శారీస్ తెప్పించింటి, పర్ఫ్యూమ్స్. సో బ్రహ్మాండంగా జరిగింది. సో దీని ఫలితం ఎలా ఉంటుంది గురుగారు? ఫలితాలు ఈచ్ అండ్ ఇండివిజువల్కి వాళ్ళ యూనిక్గా ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళ కోరుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది సిఇఓ పొజిషన్ కావాలనుకునే వాళ్ళు వచ్చినారు, పొలిటికల్గా వచ్చినారు,
ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉండ్రి, బట్ వాళ్ళు రాలేదు ఆ రోజు. కొంతమంది కొంచెం ఇష్యూస్ వస్తాయి, మళ్ళీ ఫోటోగ్రాఫర్స్ ఇవన్నీ కొంతమంది ఇంకా, ఎందుకని వాళ్ళు రాలేదు. పేర్లు కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఇక తర్వాత యుఎస్ఏ, ఆస్ట్రేలియా, రష్యా, జర్మనీ ఇక్కడ నుంచి వచ్చారు క్లయింట్స్. క్లయింట్స్ వచ్చారు. తర్వాత ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి వచ్చారు. ఇంకా బాగా జరిగింది. ఓకే, వండర్ఫుల్. గురుగారు, ఇట్లాంటి యజ్ఞాలు, యాగాలు వికటించే ప్రమాదం ఏమైనా ఉంటుందా? లేదు, వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం రాదండి అసలు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకు వస్తాయి సార్ అసలు? అంటే ఏమన్నా చేసే పద్ధతిలో దోషాలున్నా అట్లా చేసే పద్ధతులు, అందుకే ఒక ఎక్స్పర్ట్స్నే పిలిపించాం కదా. ఓకే, ఇప్పుడు మీరున్నారు సీనియర్ జర్నలిస్ట్, కొత్తోడు వస్తే తట్పటాయిస్తాడు ఇంటర్వ్యూ. అట్లనే మన పండితులు కూడా అస్సాంలో సీనియర్ అండ్ వెరీ ఎక్స్పర్ట్ దీంట్లో, అట్లా వాళ్ళనే పిలిపించాము. కాబట్టి ఎక్కడ, ఎందుకంటే మీరు మా క్లయింట్స్ ఎప్పుడైనా కానీ మేము నంబర్ ఇస్తే కాంటాక్ట్ చేయొచ్చు. చాలా మంది పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారు. మొన్న ఒకరికి తను ఎంతో ట్రై చేస్తుంటే సిఈఓ, ఈ పూజ తర్వాత సిఈఓ అయినారని చెప్పారు. తర్వాత ఒక 2 ఐఏఎస్లు ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా ఏవేవో ఇంకా కొన్ని వస్తుంటాయి కదా, వాళ్ళు చెప్తా ఉంటారు. కొన్ని విన్నాను. చాలా బ్రహ్మాండమైన పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. బట్ ఇదంతా కామాఖ్యాదేవి యొక్క గొప్పతనం. ఓకే, ఓకే, రైట్. గురుగారు, ప్రత్యేకంగా కొన్ని వాళ్ళ అంటే చాలామంది ప్రేక్షకుల నుంచి వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర, ఆస్ట్రాలజీ పరంగా, వీటి పరంగా, ముఖ్యంగా దోషాలు. ఈ దోషాలు, యోగాలు అనే వాటి మీద చాలామంది అడుగుతున్నారు. నేను కూడా ఇక్కడ కొంత చదివాను. అసలు ఈ యోగం దోషంగా మారడం, దోషం యోగంగా మారడం ఇట్లా జరుగుతుంది అంటారు కదా, అట్లా జరుగుతుందా నిజంగా? జరగదు. యోగం యోగమే, దోషం ఏంటి? అసలు యోగం ఏంటి, దోషం ఏంటి? సరే, యోగం అంటే వెరీ పాజిటివ్గా జరుగుతుంది మన లైఫ్లో. ఓకే. దోషం అంటే నెగిటివిటీ, ప్లస్ మైనస్ ఉన్నట్టు. ఓకే. యోగం వేరే, దోషం రెండు సపరేట్ ఇవి. కానీ కొన్ని పేర్లకి యోగము అని ఉంటుంది, దోషము అని ఉంటుంది. అది వానిలో కొంచెం పాజిటివ్ స్పిరిట్ నింపడానికని అలా పెట్టింటారు పేర్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలసర్ప దోషము, ఇది కాలసర్ప యోగం అంటాం. 2 రకాలుగా డ్యూయల్గా పిలుస్తారు. ఓకే, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ గురుచండాల దోషము, దీన్ని గురుచండాల యోగం అంటాం. ఇది ఎందుకంటే దోషం అంటే వాడు భయపడతాడని చెప్పేసి యోగంగా పిలుస్తారు. బట్ నాలాంటోడు దోషాన్ని దోషమే అని చెప్తాడు. నేనైతే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీని నించే ప్రయత్నం చేయను, ఎందుకంటే ఉన్నది చెప్పాలి కదా. వాడికి పాజిటివిటీ అంతా చెప్పిపోతే వాడు రేపొద్దు జరగకపోతే నన్ను అడుగుతాడు ఫోన్ చేసి, ఏంటండి మీరు అది ఇది అన్నారు, అందుకే ఉన్నది ఉన్నట్టు చెప్పేసి దోషాలని దోషాలుగానే చెప్తాను. సో దోషాలకి యోగాలకి తేడా ఉంది.